అహంభావంపై అధికార పార్టీ పైచేయి తండ్రి కొడుకులపై విరుచుకుపడిన నెటిజన్లు మాజీ సీఎంను పలకరించి ప్రశంసలు అందుకున్న సీఎం కేసీఆర్ వచ్చుడెందుకు పోవుడెందుకు నిలదీసిన సోషల్ మీడియా అందరూ లేస్తే కేటీఆర్ ఎందుకు లేవలేదు తండ్రికి విలువివ్వడా కడిగేసిన వైనం ఇవి తొలి రోజు అసెంబ్లీ సెషన్లో సాక్షాత్కరించిన దృశ్యాలు. అలా దొరికిపోతుంటారు ఇద్దరు, ఒకరికి మించి మరొకరు. ఓడినా ఇంకా అహంభావం మేము విడలేదంటూ నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇక మిమ్మల్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే మీకు మీరే దిగజారుతున్నారు, పలుచనైపోతున్నారు రోజు రోజుకి ప్రజల వద్ద. అసెంబ్లీ సెషన్ తొలి రోజే తండ్రి కొడుకుల అహంభావం ప్రదర్శనపై సోషల్ మీడియా బగ్గుమన్నది. ఇది కాంగ్రెస్కు కలిసి వచ్చింది. పైగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్ళి ఆత్మీయంగా పలకరించడం అధికార పార్టీకి ప్రశంసలు దక్కాయి. కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్ళిన వైనంపై దుమ్మెత్తిపోయడమే కాదు, వెటకారాలు వ్యంగ్యాలతో సోషల్ మీడియా ఆడుకుంది. ఆ ఇద్దరు తమ అహంభావం వీడక ఆ పార్టీని, లీడర్లను, కార్యకర్తలను మరింత ఇబ్బందికి గురిచేయగా సీఎం వ్యవహరించిన ధోరణి కాంగ్రెస్ పార్టీకి మేలు చేసి ప్లస్ అయింది. తొలి రోజు అసెంబ్లీ సెషన్లో కాంగ్రెస్ పార్టీనే పైచేయిగా నిలిచింది. స్వయంగా రేవంత్ వచ్చి మాజీ సీఎంను పలకరించారు. ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అని అడిగారు. దీనికి ఆయన నవ్వుతూ బాగుందనే సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో అంతా లేచి నిలబడ్డారు, కానీ కేటీఆర్ లేవలేదు. సరే, సీఎం అంటే ఎట్లాగూ నీకు లెక్కలేదు, మరి మీ బాపు లేచి నిలబడ్డాడు కదా, ఆయనకైనా మర్యాద ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. దీనిపై మండిపడ్డారు నెటిజన్లు. ఇంకా నీ అహంకారం పోలేదు కేటీఆర్, నీ బలుపు చేష్టలతోనే పార్టీ ఇంతలా నష్టపోయిందని తిట్టిపోశారు. ఇక బాపు తోలు తీస్తా, తొక్కులో ఫ్యూచర్ సిటీ, కృష్ణ జలాల నీటి వాటలో ఎక్కడిదాకైనా పోరాడతా అని బీరాలు పలికి అసెంబ్లీలో మాత్రం సంతకం పెట్టి తురుమడంపై కూడా బగ్గుమన్నది సోషల్ మీడియా. దీనికేనా వచ్చింది, అసలు వచ్చుడెందుకు పోవుడెందుకు అని కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ఇంకా పెద్ద ఆయన మారలేదు, పార్టీ కూడా బాగుపడదు అని శాపనార్థాలు పెట్టారు.